చేతిలో ఉన్న ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యం ఇది సత్యం. ఇది అనుభవాలు కాదు, లేకపోతే ఎవరి అభిప్రాయాలు కాదు. దేవుడు తన ఆత్మచేత వ్రాయించిన ఏమంటే పరిశుద్ధ లేఖనాలు. 2 తిమోతి 3:16 దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము అన్నాడు. సత్య స్వరూపైన ఆత్మ వలన కలిగిన లేఖనం ఇది. పేతురు అంటాడు, ప్రవచన మనుషుని ఇచ్చన బట్టి కలగలేదు గాని దేవుడు తన ఆత్మ ద్వారా పలికితే కలిగినాయి అని రాశాడు. కనుక అక్క, చెల్లి, తమ్ముడన్న, మనమెందుకు దేవుని వాక్యాన్ని అభినందించాలి అని అంటే ఈ దేవుని వాక్యం ట్రూత్ఫుల్, ఇది సత్యం కాబట్టి. ఎన్ని చెప్పాను ఇప్పుడు మీకు? దీనికి శాశ్వత విలువ ఉంది, ఇది సత్యమైనది. అందుకు మనం లేఖనాలను అభినందించడం మనం నేర్చుకోవాలి. సరే, 3వ సంగతి చెప్తాను రండి. 3వ సంగతి ఏమిటి అంటే